గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ఈరోజు ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, తిథి అష్టమి ఉదయం 8:16 వరకు, తదుపరి నవమి నక్షత్రం కృతిక ఉదయం 8:46 వరకు, తదుపరి రోహిణి మధ్యం రాత్రి 1:11 నుంచి రాత్రి 2:49 వరకు, రాహుకాలం ఉదయం 9:38 నుంచి ఉదయం 11:03 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:43 నుంచి ఉదయం 7:29 వరకు, అమృతకాలం లేదు. శనివారం సూర్యోదయం 6:42, సూర్యాస్తమయం సాయంత్రం 6:18. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలు చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, కులగణనకు ఓకే తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవ ఆమోదం, మార్పునకు ఇది పునాది అంటూ బట్టి విక్రమార్క తెలిపారు. ఇది అపూర్వ ఘట్టం అని చెప్పేసి పొన్నం మాట్లాడారు. చట్టం చేస్తేనే ప్రయోజనం అని చెప్పేసి భరోసా తెలిపిందట. బలహీన వర్గాల బలోపేతమే లక్ష్యం, వారికి ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రయోజనాలను కల్పిస్తాం. కులగణన తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్లో చేరిన వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్, మాజీ మేయర్ బొంతు దంపతులు కూడా అని చెప్పేసి వార్తించారు. నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం నేటికి వాయిదా, అసెంబ్లీలో అధికార విపక్షాలు వాగ్వాదం. 7 అశ్వాలపై యాదాద్రీశుడు వైభవంగా రథసప్తమి వేడుకలు. యాదాద్రి పంచనరసింహులు పుణ్యక్షేత్రంలో రథసప్తమి సందర్భంగా శుక్రవారం ఉదయం సూర్యప్రభ వాహన సేవోత్సవం నిర్వహించడం జరిగిందట. అన్ని అనుమతులు ఆన్లైన్లోనే, టెండర్ల ద్వారానే అన్ని కొనుగోళ్లు, ఇంటి పనులు వసూలు ముమ్మరం చేయాలి. పంచాయతీల ప్రత్యేక అధికారులకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది అని చెప్పేసి వార్తించారు. సర్కార్ భూమి సమర్పయామి, ₹కోట్ల విలువైన స్థలాలకు గుట్టుగా హక్కులు. ఎన్నికలకు ముందు భారీగా జరిగినట్లు ఆరోపణలు, అనుమానాస్పద లావాదేవీలపై రెవెన్యూ విచారణ, పలు సర్వే నంబర్ల స్తంభనకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారాన్ని ఇచ్చారు. ఉచిత కరెంటుకు ఆధార్ తప్పనిసరి, తొలుత ధృవీకరణ పూర్తి చేయాలి. విద్యుత్ సిబ్బంది ద్వారానే ప్రక్రియ, ఇంధన శాఖ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్ఆర్ఐ పెళ్లిలకు కొత్త చట్టం, పాస్పోర్ట్లో వివాహ రిజిస్ట్రేషన్ వివరాలన్నీ జత చేయాలి. కేంద్రానికి లా కమిషన్ సిఫార్సు చేసింది. మోసాలకు కళ్లెం వేసేందుకు అని చెప్పేసి ప్రధాన వార్త ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల స్తంభన, ₹210 కోట్ల బకాయిలు వసూలకు ఆదాయ పన్ను శాఖ చర్య. అపిలేట్ ట్రైబ్యునల్ను ఆశ్రయించిన తర్వాత ఉపశమనం అని చెప్పేసి చెప్తున్నారు. బదిలీ, పోస్టింగ్, మళ్లీ బదిలీ. 6 రోజుల వ్యవధిలో మారిన పలువురి స్థానాలు. గందరగోళంగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్ బదిలీ అయ్యారు అనే అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. భారత్ బంద్ ప్రశాంతం, పంజాబ్, హర్యానాలో స్తంభించిన జనజీవనం. కొనసాగుతున్న ఢిల్లీ చేలో ప్రతిష్టంభన, కేంద్రంతో కొలిక్కిరాని రైతుల చర్చలు. శంభు వద్ద అన్నదాతలపై బాష్పవాయు గోళాల ప్రయోగం, 70 మందికి గాయాలు, గుండెపోటుతో ఒకరు కన్ను మూయడం జరిగిందని చెప్పేసి ఆ వివరాలను ఈనాడులో ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. సమగ్ర కులగణన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. అసెంబ్లీలో తీర్మానం ఏకగ్రీవ ఆమోదం అని చెప్పేసి వార్తించారు. రాష్ట్ర ప్రజలందరి స్థితిగతులపై ఇంటింటి సర్వే, సహకారం కానున్న వివిధ వర్గాల దశాబ్దాల కళ. కులగణనకు ₹150 కోట్లు కేటాయించాం. తీర్మానంతో జీవితం ధన్యమైంది అని చెప్పేసి మంత్రి పొన్నం మాట్లాడారట. సర్వరోగ నివారణ కులగణన, బట్టి విక్రమార్క అన్నారు. తీర్మానంతో సరిపెట్టొద్దు, చట్టం చేయాలి అని చెప్పేసి గంగుల. కులగణన నిర్ణయం చరిత్రాత్మక ఘట్టం, సీఎంను కలిసి కృతజ్ఞత తెలిపిన బీసీ సంఘాలు. గాంధీ భవన్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారట. పాలింతులు పాలకులు కావాలి, అన్ని వర్గాలు రంగాల్లో నిలబెట్టాలన్నదే లక్ష్యం. ఇన్నాళ్ళు పవర్లో ఉన్నోళ్లకు బాధ ఉండొచ్చు. కులగణనపై మాది తిరుగులేని చిత్తశుద్ధి. కేటీఆర్ సీటు మార్చడం కాదు, బయటకే. అసెంబ్లీ సమగ్ర కులగణన చర్చలో సీఎం. సంపూర్ణ సామాజిక ముఖ చిత్రం, గణనతో అన్ని కులాల వివరాలు వెల్లడి అని చెప్పేసి వార్తించారు. వైద్యాధికారికి లంచాల రోగం, ఏసీబీకి చిక్కిన నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్. నాన్ టెండర్ సర్జికల్ డ్రగ్స్ సరఫరాకు ₹3 లక్షలు డిమాండ్. అత్యవసరానికి సంబంధించిన పనుల్లో అధికారి పైసల కకృతి. 2 సార్లు ₹1,00,000 చొప్పున ఇచ్చినా ఇంకా కావాలని పట్టుబడ్డారట. ధరణితో గోల్మాల్, అమ్మిన భూముల్ని మళ్లీ అమ్మే అవకాశం. రెవెన్యూ రికార్డులకు ఎక్కిన రిజిస్టర్ భూములు, తప్పుల రికార్డులతో ధరణి పోర్టల్ అప్డేట్. దీన్ని అవకాశంగా తీసుకొని లేఅవుట్లు కబ్జా. ఇదే రీతిన అయత్ నగర్లో 5 ఎకరాలు అక్రమం జరిగిందంట. లేఅవుట్ చెరిపేసి దానిపై మళ్లీ లేఅవుట్. ధరణి ఆధారంగా వేరే రియల్టర్కు రిజిస్ట్రేషన్. తాజాగా వెలుగులోకి మాజీ ఎమ్మెల్యే భాగోతం. అండగా నిలిచిన అన్ని శాఖల అధికారులు. నెల రోజుల్లోనే లేఅవుట్కు హెచ్ఎండిఏ ఓకే చెప్పిందని చెప్పేసి వార్తించారు.
వెల్కమ్ సునీతమ్మ. సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసిన సునీతారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి చిత్రంలో కుమార్ రెడ్డి అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. బాపురే కేసీఆర్ను ఛాతిపితగా నిలిపేందుకు బీఆర్ఎస్ యత్నాలు చేస్తుందట. ఆయన్ను బాపుగా సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు. ప్రజలు అలా పిలిచేలా మాధ్యమాల్లో విస్తృత ప్రచారం. పార్టీ శ్రేణులు సోషల్ మీడియా ఖాతాలో ప్రచార హోరు. నేడు తెలంగాణ భవన్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు. వీల్చైర్లు, డ్రైవర్లకు జీవిత బీమా పత్రాలు అందజేయనున్నారట. పాల్గొనున్న కేటీఆర్, హరీష్ ఎమ్మెల్యేలు అని చెప్పేసి వార్తిచ్చారు. ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు 84,560 కోట్లు అనే వార్తిచ్చారు. ఆమోదం తెలిపిన రక్షణ శాఖ. భద్రతా బలగాలను మరింత బలోపేతం చేసే దిశగా రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి చెప్తున్నారు. అన్ని ప్రీపెయిడ్ మీటర్లే 19.79 కోట్ల కనెక్షన్లకు బిగించాలని చెప్పేసి కేంద్రం నిర్ణయం తీసుకుందంట. రీఛార్జ్ అయిపోయాక సందేశాలు ఇచ్చి డిస్కనెక్షన్ RDSS కింద గైడ్ లైన్స్ అని చెప్పేసి చెప్తున్నారు. ఐరాసకు అన్నదాతలు డిమాండ్లు పరిష్కారంలో చొరవ చూపాలని విన్నపించారట. కాంగ్రెస్ ఖాతాలో స్తంభన. ఐటీ శాఖ ఆదేశాలు 2018-19లో ₹210 కోట్లు పన్ను చెల్లించలేదని చర్య. ట్రిబ్యునల్లో అప్పీల్ చేసిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఎన్ఆర్ఐతో వివాహానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి. మోసాలను అరికెట్టేందుకు సమగ్ర చట్టం ఉండాలంటున్నారు. కేంద్ర న్యాయశాఖకు లా కమిషన్ సిఫారసు జారీ చేసిందట. కట్టుదిట్టమైన నిబంధనలతో కూడిన నివేదికను సమర్పించిందట. వీధి కుక్కల్ని వేటాడి, తుపాకీతో వేటాడి 18 శునకాల మృతి, కొన్నిటికి గాయాలయ్యాయంట. అర్ధరాత్రి నలుగురి దుశ్చర్య. మహబూబ్ నగర్ జిల్లా పోన్కలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు శని సిగ్నాపూర్ ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम् नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम् समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम् नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम् समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्तण्डसम्भूतं तं नमामि
रविपुत्रं यमाग्रजं छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम्। భోలా గారు పార్సల్ రాదు, మరి టెన్షన్ పడకండి. नीलाञ्जन समाभासम् रविपुत्रं यमाग्रजम् छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम्। नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम्। समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम्। समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम्। नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम्। समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम्। नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम्।
समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम् समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम् समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम् नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्त ఇప్పుడు మరికొన్ని వార్తలు చూద్దాం. సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కులగణన ప్రభుత్వ తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవ ఆమోదం. ఇంటింటా సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వే సమగ్ర కుటుంబ సర్వేకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. బీసీ ఎన్సీ ఎస్టీ ఇతర వర్గాల అభ్యున్నతికి చేపట్టాల్సిన ప్రణాళికల రూపకల్పన లక్ష్యం తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం. అందరి సలహాలు తీసుకొని విధి విధానాలు రూపొందిస్తామని వెల్లడి. చర్చలో పాల్గొన్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ అనే అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్యారంటీగా ఇస్తారా? రేషన్ కార్డు కోసం లక్షలాది కుటుంబాల ఎదురుచూపులు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ₹500కి గ్యాస్ సిలిండర్కు ఇదే ప్రామాణికం. మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి తప్ప అన్ని గ్యారంటీలకు రేషన్ కార్డు తప్పనిసరి. ఇప్పటి వరకు కార్డుల జారీ ప్రస్తావన లేని వైన్యం. 20 లక్షల మంది రేషన్ కార్డు దరఖాస్తుదారుల ఆందోళన అని చెప్పేసి వార్తించారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా రాజయ్య, సభ్యులుగా ఎం రమేష్, సంకెపల్లి సుధీర్ రెడ్డి, నెహ్రూ నాయక్ అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. డకెట్ బజాబాల్ ఇంగ్లాండ్ ఓపెనర్ మెరుపు సెంచరీ, ఇంగ్లాండ్ 207-2 అని చెప్పేసి వార్తించారు. ఫైబర్ ఫ్రాండ్ సూత్రధారి బాంబే అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. విద్యలో వండర్ అని చెప్పేసి మరో హెడ్లైన్ ఇచ్చారు. నేడు కేసీఆర్ జన్మదిన వేడుకలు, జోన్ల మార్పుపై సమీక్షిస్తామంటూ మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. సత్సేవలాల్ పేరిట గుడి కట్టాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఏపీలో ఏకగ్రీవంగా రాజ్యసభ ఎన్నిక, 3 వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం, స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే కాళేశ్వరం నీళ్ల కోసం పెద్దలింగాపూర్ రైతులు రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణనే ధ్యాస, తెలంగాణకు శ్వాస అని చెప్పేసి రేపటి ఆదివారం అనుబంధం బతుకమ్మ కేసీఆర్ సందర్భంగా నేటి సచ్చికతో పాటు ఆదుకోండి అని చెప్పేసి వార్తించారు. రేవంత్ తీరు మార్చుకో, కార్మికుల ఆత్మహత్యలు కనిపించడం లేదా, గద్దెనెక్కిన తర్వాత హామీలను వదిలేస్తావా, ఆటో డ్రైవర్ల ఆగ్రహం, రాష్ట్ర బంధు విజయవంతం, జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిష్టి బొమ్మలు దహనం అని చెప్పేసి వార్తించారు. తెలంగాణ జీవాధారం, శ్రీరామ్ సాగర్ ఆయకట్టుకు శాశ్వత భరోసా, వరద కాల్వ, మిడ్ మానేరుకు ప్రాణపదం, కాళేశ్వరం 63% పెరిగిన నీటి నిల్వ, చివరి మండికి చేరిన తడి, గణనీయంగా పెరిగిన భూగర్భ జలం, మత్స్య సంపద ప్రతిష్టను మస్కబార్చేందుకు కాంగ్రెస్ సర్కార్ యత్నం, విఫల ప్రాజెక్టుగా చూపేందుకు అది నుంచి విమర్శలు అని చెప్పేసి వార్తించారు. విపక్ష సిద్ధం, అధికార పక్షం పరార్, కాంగ్రెస్ తెల్లముఖం, విపక్షంలో ప్రిపేర్ కాలే, ప్రభుత్వంలో ప్రిపేర్ అయి రాలే, నీటిపారుదల చర్చపై నాడు నేడు కాంగ్రెస్ తీరిదే అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. బీసీ కులగణనపై చట్టం చేయండి, అసెంబ్లీ తీర్మానంతోనే సరిపెట్టొద్దు, అప్పుడే బీసీలకు న్యాయం, సర్వేకు నిర్ణీత కాల వ్యవధి పెట్టండి, కడియం గంగుల డిమాండ్. సమగ్ర ఇంటింటి సర్వే తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం, స్వాగతించిన బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ సభ్యులు. బిల్లు పెడితేనే చట్టబద్ధత వస్తుందని కేటీఆర్ తెలిపారు.
కులగణనకు చట్టం అక్కర్లేదు అని చెప్పేసి పొన్నం మాట్లాడారట. యుక్త వయసుడు గుండె గండం 3 పదులకే మూగబోతున్న హృదయం. రాష్ట్రంలో ఒకే రోజు 4 మృతుల్లో 2 వైద్యులు, ఓ విద్యార్థి ఉన్నారట. పుతిన్ ప్రత్యర్థి నావల్నీ మృతి. జైల్లో అనుమానాస్పద స్థితిలో రష్యా ప్రతిపక్ష నాయకుడి మరణం. అధ్యక్ష ఎన్నికల వేళ కీలక పరిణామం. ముమ్మాటికి అత్తేనన్న ప్రతిపక్షాలు పుతిన్పై వివిధ దేశాదినే తల విమర్శలు అని చెప్పేసి వార్తించారు. ఆధార్ ఉంటేనే గృహజ్యోతి. విద్యుత్ కనెక్షన్ నంబర్కు ఆధార్తో అనుసంధానం లేనివారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి మార్గదర్శకాలు జారీ చేసింది ప్రభుత్వం అనే అంశాన్ని ఇచ్చారు. ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా సిరిసిల్ల రాజయ్య నామినేటెడ్ పదవుల నియామకాలు షురూ చేయడం జరిగిందట. ఇప్పుడు జిల్లా వార్తలను చూద్దాం. కష్టపడి పనిచేద్దాం, లోక్సభ స్థానం గెలిపిద్దాం. రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడి పనిచేశాం, అనుకున్నట్లుగానే వచ్చాం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేసి నిజామాబాద్ లోక్సభ స్థానాన్ని గెలిపిద్దామని ఎమ్మెల్సీ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారట. కార్మిక వ్యతిరేక కోళ్లు రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక కోళ్లను రద్దు చేయాలని ఏఐటియుసి జాతీయ నాయకులు బోస్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రామ, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేయడం జరిగిందని చెప్పేసి ఆంక్షించారు. రక్తదాన శిబిరం నేడు. భరత్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా శనివారం రెడ్ క్రాస్ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు సంస్థ చైర్మన్ బుస్స అంజనేయులు ప్రకటనలో తెలిపారు. నేత్రపర్వం నీలకంఠుడి రథోత్సవం. శంభో శంకర మహాదేవ ఆపదల నుంచి కాపాడు అంటూ వేడుకున్నారు. ప్రత్యేకంగా అలంకరించిన నూతన రథంపై కొలువుదీన గంగా పార్వతి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను భక్తితో కొల్చారు అనే వార్తిచ్చారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని, కేసులు దర్యాప్తు వేగంగా పూర్తి చేసి నిర్ణీత గడువులోపు ఛార్జ్షీట్ వేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ కోరడం జరిగిందంట. 2 వైద్యులు, సాఫ్ట్ నర్సుపై సస్పెన్షన్ ఎత్తివేత. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 11న రాత్రి ఐసీయూలో రోగిని ఎలుక కరిచి గాయమైన ఘటనకు బాధ్యులుగా చర్యలు చేపట్టిన 2 వైద్యులు, సాఫ్ట్ నర్సుకు సస్పెన్షన్ ఎత్తివేయడం జరిగిందట. నియామకాలకు ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2008లో డిఎస్సి అభ్యర్థులను సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియామకం చేయాలని డిఎస్సి 2008 సెలెక్టెడ్ మెరిట్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు ఉమా మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని చెప్పేసి వార్తించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి ఆ అంశాన్ని ఇచ్చారు. సీఎంఆర్ ఎగవేతదారులు ఏరివేత. 2 ఏళ్లలో రూపాయలు 150 కోట్లు దుర్వినియోగం చేశారు అని చెప్పేసి వార్తించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందట. ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని డిమాండ్. ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేసి పాత పింఛన్ విధానం అమలు చేయాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట శుక్రవారం మధ్యాహ్న భోజన సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు అనే అంశాన్నిచ్చారు. నమూనా పోలింగ్ నిర్వహణ. ఈవీఎంల మొదటి స్థాయి తనిఖీలో భాగంగా వాటి పనితీరును పరిశీలించేందుకు శుక్రవారం మాక్ పోలింగ్ నిర్వహించడం జరిగిందట. డిప్యూటేషన్ల రద్దుతో గందరగోళం. పిహెచ్ఎంసీలు, యూపీహెచ్సీలో ఖాళీ పోస్టులు. వైద్య ఆరోగ్య శాఖలో డిప్యూటేషన్లు రద్దు చేయడంలో గందరగోళం పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వందల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండడంతో ఆ స్థానంలో డిప్యూటేషన్ల పేరుతో ఉద్యోగాలను తాత్కాలికంగా భర్తీ చేయడం జరిగిందట. 286 మంది హాజరు కాలేదు అని చెప్పేసి వార్తించారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు శుక్రవారం నిర్వహించిన ఆంగ్ల ప్రయోగ పరీక్షకు 286 మంది హాజరు కానట్లు డిఐఈఓ రఘురాజ్ తెలిపారు. జనరల్ వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి మొత్తం 17,367 మంది నమోదు చేసుకోగా 17,081 మంది హాజరైనట్లు వెల్లడించడం జరిగిందట. బాధ్యతలు స్వీకరణ. నిజామాబాద్ ఏసీపీగా రాజ వెంకటారెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీలో భాగంగా హైదరాబాద్ నుంచి ఆయన నిజామాబాద్కు వచ్చారు అనే వివరాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈనాడులో మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే నిధులు రాక, నిర్వహణ లేక సారంగపూర్ అర్బన్ పార్క్ అస్తవ్యస్తమైంది. నిత్యం పనులతో ఒత్తిళ్లు జీవనం సాగించే ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు గత ప్రభుత్వం పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. గ్రామీణ మండలం సారంగపూర్ శివారు అటవీ ప్రాంతంలోని 25 ఎకరాల రూపాయలు 2 కోట్లతో 2020లో అర్బన్ పార్కును ఏర్పాటు చేసింది. ధాన్య మందిరం, ఫ్రూట్ గార్డెన్, యోగా సెంటర్, ఆట మైదానం, ఆహ్లాదకర వాతావరణంలో సేద తీరడానికి సిమెంట్ బెంచీలు, విశ్రాంత గదులు మొదలైనవి ఉన్నాయని చెప్పేసి దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. బోధనలో మెర్సీ స్వయం ప్రతిపత్తిగా నిలిచి బాన్స్వాడ ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో స్వయం ప్రతిపత్తి హోదా దక్కింది అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు.
బ్రహ్మోత్సవాలకు వేలాయే ముస్తాబైన జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. జానకంపేట ప్రసిద్ధి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నేటి నుంచి ఈ నెల 25 వరకు వారం పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి అష్టముఖి కోనేరు ఈ ఆలయంలో ఉండటం మరో ప్రత్యేకత చెప్పవచ్చు. అందులో పుణ్యస్థానాలు ఆచరించి గుట్టపై వెలిసిన స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీర్తాయని భక్తుల విశ్వాసం కాగా, స్వామివారి దర్శనానికి రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. వికాసానికి నాంది తొలిసారిగా ఆంగ్ల ప్రయోగ పరీక్ష హాజరైన ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు. రోజ్ గోల్డ్ నిర్వాహకులు అరెస్ట్. బ్యూటీ పార్లర్ వ్యాపారం ద్వారా ఉపాధి కల్పిస్తామని, నెల వేతనాలు చెల్లిస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిన ఓ ప్రైవేట్ సంస్థ నిర్వాహకులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మెదక్ పట్టణ సిఐ దిలీప్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. వాహనాలు రహదారిపై నిలిపనీయద్దు. 44వ జాతీయ రహదారి పక్కనున్న వ్యాపార సముదాయాల వద్ద తప్పనిసరిగా పార్కింగ్ సదుపాయం కల్పించాలని ట్రాఫిక్ ఏసీపీ నారాయణ సూచించడం జరిగింది. ఆ అంశాన్ని ఇచ్చారు. నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయా విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. న్యాయపరమైన విషయాలపై అవగాహన నివారించారు. ఆత్మస్థైర్యం కోల్పోవద్దు, అండగా ఉంటా, ఎన్నికల్లో ఓడామని కార్యకర్తలు నాయకులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని చెప్పేసి ఆ అంశాన్ని ఈనాడులో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు శని సిగ్నాపూర్ ఆలయంలోని పూజలను మరోసారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తండ సంభూతం తం నమామి శనైశ్చరం. समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम्. समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम्. नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम्.
रविपुत्रं यमाग्रजं छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम् जय गणेश गिरिजासुवन मंगल करण कृपा। ఇప్పుడు మరికొన్ని వార్తలను చూద్దాం. ఘనంగా కంఠేశ్వర్ జాతర రథోత్సవానికి భారీగా తరలి వచ్చిన భక్తులు కోలాహలంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో అని చెప్పేసి వార్త ఇచ్చారు. ఏదైతే జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వర ఆలయ జాతర ఘనంగా ప్రారంభమైపోయింది. రథసప్తమి వేడుకల్లో భాగంగా శుక్రవారం ఈ జాతర ప్రారంభం కాగా వేలాది మంది భక్తులు తరలి రావడం జరిగిందట. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి, నిజామాబాద్ పార్లమెంటుపై కాంగ్రెస్ జెండా ఎగరాలి. మహేష్ గౌడ్, షబీర్ అలీల సన్మాన సభలో మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో జాప్యం వద్దు అంటూ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలపడం జరిగింది. ఆ అంశాన్ని ఇచ్చారు. వేతలు జీతాలు రాక గెస్ట్ లెక్చరర్ల అవస్థలు. ముగుస్తున్న విద్యా సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 59 మంది గెస్ట్ లెక్చరర్లు పట్టించుకొని ఇంటర్ బోర్డు అధికారులు అని చెప్పేసి వార్తిచ్చారు. నామినేటెడ్ పదవులపై నేతల దృష్టి. రాష్ట్ర స్థాయి నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ల పదవులపై ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు నజర్ పెట్టారు. సీఎంతో పాటు మంత్రులను కలుస్తున్న ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. నవీపేట ఇన్ఛార్జి ఎంవీఓగా గణేష్ రావు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి ఆంక్షలు ఇచ్చారు. గ్రానైట్ క్వారీలపై దాడులు నిర్వహించిన టాస్క్ ఫోర్స్ అధికారులు డంకేశ్వర్ వైన్స్ లో తనిఖీలు నిర్వహించారు. వైభవంగా గీతా భక్తజన వాజోత్సవాలు. కమిషనర్ కలిసిన వైస్ చైర్మన్ సమ్మె విద్యుత్ ఉద్యోగుల మద్దతు. రైతుల అధికారులు సలహాలు సూచనలతో పంటలను సాగు చేయాలి అనే అంశాన్ని ఇచ్చారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించాలి అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు అని చెప్పేసి దానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇచ్చారు. వాడిని తహసీల్దార్గా మోతీ సింగ్ బాధ్యతలు. నాసి రకం పనులతో మున్నాళ్లకే పగులు. షబీరాల్ని కలిసిన కాంగ్రెస్ నాయకులు. గంజాయి మత్తులో వ్యక్తిపై కత్తితో దాడి జరిగింది. పరిస్థితి విషమం. ఆసుపత్రికి తరలించడం జరిగిందట. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఈవీఎంల పనితీరు పరిశీలనకు మాక్ పోల్. నగరంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఫస్ట్ లెవెల్ చెక్కింగ్ ప్రక్రియ